హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్ ఫుల్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, తొలి మ్యాచ్ వచ్చేసరికి ఏ జట్టుతో తలబడిపోతుంది, అదేవిధంగా ఐపీఎల్ 2025లో మన ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మార్చి 22 నుంచి ప్రారంభమవుతున్నట్లయితే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ 2025 సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి దాదాపు 65 రోజుల పాటు అయితే ఈ సీజన్ అయితే జరగబోతుంది. ఓవరాల్గా 74 మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి. ఈ 74 మ్యాచ్లు వచ్చేసరికి 13 స్టేడియాల్లో అయితే జరగబోతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా ఐపీఎల్ 2025 వచ్చేసరికి 10 జట్లు అయితే పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రమైతే ముంబై ఇండియన్స్ టైటిల్ ఫోకస్ పైన గురి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సీజన్లో అనుకున్నంత స్థాయిలో ముంబై ఇండియన్స్ అయితే రాణించలేకపోయింది. పూర్తి వైఫల్యం చెందింది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈసారి మాత్రమైతే టైటిల్ ఫోకస్కి అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే మెగా ఆక్షన్లో కూడా ఏమైఎం ప్లేయర్లు అయితే కొనుగోలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సీజన్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఓవరాల్గా 14 మ్యాచ్లు అయితే ఆడనున్నాయి. 7 మ్యాచ్లు వచ్చేసరికి ముంబై వేదిక జరుగుతున్నాయి. మిగతా 7 మ్యాచ్లు వచ్చేసరికి వేరే గ్రౌండ్ల పైన అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సీజన్లో వచ్చేసరికి తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ తోటి ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే చాలాసార్లు అయితే పోటీ పడే రెండు జట్లు అయితే సమతూకంతో అనేది ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ యొక్క ఫుల్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏ మ్యాచ్ ఎప్పుడున్నాయి అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 23న చెన్నై సూపర్ కింగ్ తోని చెన్నై వేదిక అయితే జరగబోతుంది. మార్చి 29 గుజరాత్ టైటాన్స్ తోటి అహ్మదాబాద్ వేదిక అయితే జరగబోతుంది. మార్చి 31న కోల్కతా నైట్ రైడర్స్ తోటి ముంబై వేదిక అయితే జరగబోతుంది. ఏప్రిల్ 4న లక్నో సూపర్ జాయింట్ తోటి లక్నో వేదిక అయితే జరగబోతుంది. అదేవిధంగా ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై వేదిక అయితే జరగబోతుంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్తో అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ వేదిక అయితే జరగనుంది. ఏప్రిల్ 17న వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి ముంబై వేదిక అయితే జరగబోతుంది. ఏప్రిల్ 20న చెన్నై సూపర్ కింగ్ తోటి ముంబై వేదిక అయితే జరగబోతుంది. ఏప్రిల్ 23న సన్ రైజర్స్ హైదరాబాద్తో హైదరాబాద్ వేదిక అయితే జరగబోతుంది. ఏప్రిల్ 27న లక్నో సూపర్ జాయింట్ తోటి ముంబై వేదిక అయితే జరుగుతుంది. మే 1న రాజస్థాన్ రాయల్తో అయితే జైపూర్ వేదిక అయితే తలబడబోతుంది. మే 6న గుజరాత్ టైటన్స్తో ముంబై వేదిక అయితే తలబడుతుంది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ తోటి మే 11న మలన్పూర్ వేదిక అయితే తలబడబోతుంది. అదేవిధంగా మే 15న ఢిల్లీ క్యాపిటల్తో ముంబై వేదిక అయితే తలబడబోతుంది. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ యొక్క ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఫుల్ షెడ్యూల్ ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. గత సీజన్ ఐపీఎల్ 2024లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పూర్తి స్థాయిలో రాణించలేకపోయింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే మాత్రమైతే అట్టడుగు స్థానానికి అయితే పడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రం. అయితే దాని ప్రతీకారం తీర్చుకుంటూ ఐపీఎల్ 2025లో ఎలాగైనా సరే ఈసారి టైటిల్ నెగ్గి 6వ టైటిల్ని అయితే ఖాతాలో వేసుకోవాలని అయితే ముంబై ఇండియన్స్ అయితే భావిస్తుంది. దాని తగ్గట్టుగానే ప్లేయింగ్ 11 అయితే రూపొందిస్తున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అసలు ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మతో పాటు రియాన్ రిక్టెన్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఒకవేళ రియాన్ రిక్టెన్ మిడిల్ ఆర్డర్లో వస్తే ఆ ప్లేస్లో వచ్చేసరికి విల్ జాక్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఈ మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్దీర్, మిచెల్ సాంట్నర్, కరణ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అంటే ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. అదే విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసరికి రాజ్ ఆనంద్ బాగ్, గజన్ఫర్ ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తొలి మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే తొలి మ్యాచ్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యాకు వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లో కారణంగా అప్పుడైతే మ్యాచ్లో ఓడిచిన తర్వాత హార్దిక్ పాండ్యాకి అయితే ఒక మ్యాచ్ అయితే నిషేధించడం జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసరికి తొలి మ్యాచ్తోనైతే అతనికి అయితే దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. తొలి మ్యాచ్ దూరం ఉంటుందా లేకపోతే తర్వాత మ్యాచ్లో దూరం ఉంటుందా అయితే చూడాలి. మ్యాక్సిమం అయితే చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్లో
హార్దిక్ పాండ్యా దూరం అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఐపీఎల్ 2025 వచ్చేసరికి ముంబై ఇండియన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే రాబోయే వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.